హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ నైట్, నమస్కారం. ఈ సాయి అందరివాడు. ఈరోజు సాయంత్రం చేసిన ట్రీట్స్ ఎంత ఆశాజనకంగా లేవు, నాకే పెద్దగా నచ్చినట్టున్నాయి. కాబట్టి అలాంటి పొరపాటు రాకుండా చూసుకుంటాను నెక్స్ట్ టైము. ఈరోజు ఏం బాగాలేదు, నోరంతా పూసింది ఎండలకు. అది మిల్క్ డైరీ కదా, దానితో A to Z సామాన్లు తీసుకురావడం తీసుకురావటం. అందులో నా యాజ్ 58, నాట్ 48, 58. కాబట్టి కొంచెం ఒంట్లో నలుపుగా ఉంది. ఒకటి చెప్తున్నాను, మీ అందరి సహాయ సహకారాలు ఉండబట్టే ఈ స్థాయికి ఎదిగాను నేను. మీ అందరికీ కూడా జన్మలకి రుణపడి ఉంటాను నేను గ్యారెంటీగా. మనకు ఏదైనా డబ్బు రూపంలో ఏదైనా వస్తే అది నేను రూపాయి కూడా తీసుకొని ఆ కార్యక్రమం ఏదో మన వీడియోలో కూడా చెప్పాను నేను. ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో జరిగింది మళ్ళీ జరగదు. జరిగింది ఏదైనా సరే మళ్ళీ జరగదు. దాని గురించి ఆలోచించడం అనవసరం. జరగబోయే దాని గురించి ఆలోచించడం అసలు ఒక సెకండ్లో ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఆ సెకండ్లో ఏం జరుగుతుందో తెలిస్తే మానవులంతా బతుకుతారా? అలివైతారు. అసలు దేవుడికి నమస్కారం ఎవరు పెడతారా? తల్లిదండ్రులకి అంత అన్నం ఎవరు పెడతారు? ఎప్పుడైతే మనం తల్లిదండ్రులని బాగా చూస్తామో అప్పుడు దేవుడు మన ఇంట్లోనే ఉంటారంటే. దేవుళ్ళు ఎవరు? మా అమ్మ, మా నాన్న, వాళ్ళే దేవుడు మనకు. వాళ్ళని పూజిస్తూ వాళ్ళని సక్రమంగా పూజించడం వల్ల అంత అన్నం పెడితే చాలు టయానికి. అదే పూజించంత. అప్పుడు మన గుడికి పోనేస్తాంలే, భగవంతుడు వాళ్ళ రూపంలో మన ఇంట్లో ఉన్నట్టు. అది ఏదైనా పొరపాటుగా ఏదైనా మాట్లాడితే క్షమించండి. జరిగింది దాని గురించి ఆలోచించద్దు. నేను చాలా మంచివాడిని, అంటే మీకు తెలియదు, చాలా మంచివాడిని. కానీ నా మంచికి తగ్గ ఫలితం నాకు చెందలే. లక్షల రూపాయలు పోగొట్టుకున్నాను, మోసపోయాను, సర్వనాశనం అయిపోయాను. అందుకని ఇప్పుడు ఈ రీల్స్ చేసి దీంట్లో వచ్చిన డబ్బుతో ఎవరికైనా సహాయం చేద్దామని చేస్తుంది. అంటే మా పిల్లలు పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు సంపాదించింది వాళ్ళకే. మా నాన్నగారు, మా అమ్మగారు ఉన్నారు, వాళ్ళు సంపాదించింది వాళ్ళకే. కానీ నేను ఒక మగ జాతిలో పుట్టి నేను సంపాదించకపోతే బాగుండదు కదా, ఏదో ఒకటి చేయాలి. అందుకని ఆ షాప్ పెట్టాను. దేవుడి వల్ల బాగానే ఉంది. నేను ఒకటి సహాయం చేసినాను కానీ ఒకళ్ళు మా ఇళ్ళ మీద దాడికి వచ్చారు. కానీ వాళ్ళకి ఇప్పుడు ఆనందంగా ఉండదు. తర్వాత డెఫినెట్గా వాళ్ళకి దేవుడు తగిన మూల్యం చెల్లిస్తాడు. ఎవరైతే శివభక్తులను ఎవరైతే కించపరుస్తారో వాళ్ళకి డెఫినెట్గా జరుగుతుంది, చెడు జరుగుతుంది అంతే. సారీ అండి, ఏమనుకోవద్దు.